నమస్తే, వెల్కమ్ టు లియో. మిథున్ రెడ్డి ఇప్పుడు ముందస్తుగా బెయిల్ తీసుకోవడం కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే కొడాలి నాని హాస్పిటల్ పాలు కావడం కావచ్చు, అదేవిధంగా మిథున్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి కూడా హాస్పిటల్ పాలయ్యాడు. మొత్తానికి ఎందుకు ముందస్తుగా బెయిల్ కావచ్చు, హాస్పిటల్ పాలు కావడం ఎలా చూడాలి? దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ అస్మల్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మనం చూస్తే రెడ్ బుక్ గురించి మొదట్లో మాట్లాడినప్పుడు అసలు రెడ్ బుక్ గురించి మాట్లాడుతూనే మతిమరుప లోకేష్కి లేదా మడిచి ఎక్కడో పెట్టుకోండి అన్నటువంటి మాటలన్నీ చూస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు వచ్చేసరికి ముందస్తు బెయిల్ కావచ్చు, అదేదో ముందస్తు హాస్పిటల్ పాలు కావడం కావచ్చు. ఒక పక్కన నారా చంద్రబాబు నాయుడు చూస్తే ముసలాడు తను ఏం చేస్తాడని చెప్పి మాట్లాడారు. వీళ్ళు ఇంకా వయసు కనీసం 45-50 లోపలనే హాస్పిటల్ పాలు కావడం కావచ్చు, బాత్రూంలో జారిపడి కాళ్ళు చేతులు ఇరగొట్టుకోవడం కావచ్చు. ఇవన్నీ ఈ నాటకాలన్నీ ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు పెద్దిరెడ్డి విషయంలో నేను నాటకాలు అనుకుంటలేదండి. మామూలుగానే బాత్రూంలో జారిపడి ఉండొచ్చు. కొడాలి నాని కూడా అనారోగ్యం పాలయ్యాడు. అంత ప్రమాదకరమైన హృద్రోగం ఏం కాదు, కానీ మామూలుగానే గ్యాస్ ట్రబుల్ అదే అంటున్నారు కదా. ఏజ్లో చేరాడంటే గ్యాస్ ట్రబుల్ లివర్కి సంబంధించినవి ఉంటాయి. అప్పుడు హార్ట్కి సంబంధించిన గట్ట అనుకోండి, డాక్టర్లు వేరే హార్ట్కి సంబంధించిన హాస్పిటల్ పోతారు. అంతేగాని ఇందులో ఎందుకు చేరుతారు? ఇప్పుడే గుట్టకలు అవి వేసేసుకుని మందు కూడా తాగుతాడేమో అతను. లిక్కర్ తాగుతాడు అనుకుంటున్నాను కదా, తాగుతాడంటారా? ఆ మందు తాగి వాళ్ళు కట్ట లివర్ కట్ట చెడిపోతుంది శుభ్రంగా. దానికి సంబంధించి ఆయన నాగేశ్వర రెడ్డి గారి దగ్గర పోతారు. ఆ లివర్కే మంచి ఎక్స్పర్ట్ అయిన స్పెషలిస్టు. కాబట్టి అది అరెస్ట్ భయం అని నేను అనుకుంటలేదు, కానీ అది కూడా ఉంటుంది. ప్రత్యేకించి దానివల్లే వెళ్ళిపోరు, అది కూడా ఉంటుంది. అర్థమైందా మీకు? అంటే ఎందుకైనా మంచిది. అప్పుడు వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ బుద్ధిని బట్టి మనం అలా అనుమానించాల్సి వస్తుంది. మామూలుగా అయితే మనం అనుమానించక్కర్లేదు, కానీ వీళ్ళ బుద్ధి ఒక్కరి బుద్ధి కదా, దారి అడ్డదారి కదా, అంచేత మనం అనుమానించాల్సి వస్తుంది. అయితే ఒకవేళ అరెస్ట్ అనివార్యం అనుకోండి, వీళ్ళ కస్టడీలో తీసుకుని వైద్యం చేయిస్తారు. అర్థమైంది మీకు? ఇప్పుడు వీళ్ళు రామోజీరావు గారికి ఒంట్లో బాగాలేదు, వయోవృద్ధుడు అయిపోయాడైనా నిజంగానే ట్రీట్మెంట్ తీసుకుంటుంటే కూడా వెళ్ళి ఫోటోలు అయితే తీసి పెట్టుకు వదిలేరు. వీళ్ళని వదలాల్సిన అవసరం ఏమి ఉండదండి. ఈ ప్రభుత్వం కూడా అరెస్ట్ అనివార్యమైనప్పుడు ఎక్కడ ఏమీ స్పేర్ చేయాల్సిన అవసరం లేదు, స్పేర్ చేయకూడదు. మీకు ఇటువంటి వాళ్ళ పట్ల, పాముల పట్ల, తేళ్ళు పట్ల, విష పురుగుల పట్ల జాలి దయ ఉండాల్సిన అవసరం లేదు, భూతదై ఉండాల్సిన అవసరం లేదు. లేదంటే తిరిగి మనల్ని కొరుతాయి కదా. కాబట్టి ఒకవేళ ఏ కారణం చేత హాస్పిటల్లో జాయిన్ అయినా, వైద్యం చేయించుకుంటున్నా, వాళ్ళు పాపం పండి కేసులు రెడీ అయినాయి అనుకోండి, వీళ్ళేం ఆగుతారని నేను అనుకుంటలేదు. ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి ఓవరాక్షన్ చేస్తే ఏం చేయరు, హాస్పిటల్ అయితే తీసుకెళ్ళి చూపిస్తాం అన్నారు కదా. వాళ్ళలాగా వీళ్ళేమి మేనేజ్ చేయరు. నిజంగా రోగం ఉంటే రోగం ఉన్నట్టు చూస్తారు. ఇప్పుడు నిజంగా అతనికి రోగం ఉందనుకోండి, సరే రోగం ఉన్నట్టు చూస్తారు. రోగం లేకుండా రోగం ఉందని యాక్ట్ చేయరు అనుకోండి, 2 పీకులు లైన్అప్ చేస్తారు. అంతే. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి లాగా వీళ్ళు అదో ఆ బ్యాచ్, సైకో బ్యాచ్ కాదు. ఇప్పుడు మిథున్ రెడ్డి ఉన్నాడు, అరెస్ట్ అయ్యి ఉన్న, అతని మీద కేసే లేదు, కేసు పెట్టక ముందే నాకు ముందస్తు బెయిల్ అన్నాడు. వాళ్ళు కూడా కోర్టు కూడా 3వ తారీఖు దాకా ఏం చేయొద్దు అంటున్నారు. అసలు అక్కడ ఏమీ లేకుండా. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. ఇది కొత్తగా ఈ న్యాయశాస్త్రంలో, న్యాయశాస్త్రం అభ్యసించే విద్యార్థులందరూ తెలుసుకోవాలి ఇది బాగానే. అసలు అక్కడ ఏమీ లేకపోయినా కానీ బెయిల్ కూడా ఇవ్వచ్చని. సో దీన్ని ఈ విధంగా చూసుకుంటే సార్, వీళ్ళంతా కూడా రెడ్ బుక్ గురించి మనం మాట్లాడుకుంటే, గతంలో ఏదైతే తను యువగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు అడుగడుగున అడ్డంకులు పెట్టిన సందర్భంలో రెడ్ బుక్ అనేది వచ్చింది. అది కూడా ఏదైతే రాజ్యాంగాన్ని అమలు చేయకుండా ఉన్న వాళ్ళని ధిక్కరించిన వాళ్ళకి సంబంధించిన పేర్లు రాసుకుంటా అని చెప్పాను. ఇప్పుడు ఇదంతా కూడా రెడ్ బుక్ గురించే వస్తుందా అంటే ఏమంటారు? ఇప్పుడు మామూలుగా రెడ్ బుక్ పెట్టకపోయినా ఇలా పని చేస్తారు, కానీ ఆయన అప్పట్లో ఒక హెచ్చరిక చేశాడు అతను, లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు. ఎందుకంటే ఆయన ప్రత్యక్షంగా అనుభవించాడు కదా. అడుగడుగున అడ్డంకులు, ఆటంకాలు, అవరోధాలు మీకు ఇబ్బంది పెట్టేశారు. అతను ప్రజాస్వామ్యంగా ప్రాథమిక హక్కులను కూడా హరించారు. ప్రజాస్వామ్యంగా సంక్రమించిన ప్రాథమిక హక్కులన్నింటినీ కూడా హరించి అతను కనీసం మాట్లాడే ఇది కానీ, స్టేజ్ కానీ, స్టూల్ వేసుకుని మాట్లాడి ఎవరో ఇల్లు ఎక్కి మాట్లాడాల్సిన పరిస్థితి కల్పించారు. మైకులు కట్ చేశారు, వ్యాన్ని
వ్యాన్ మైకులు కట్ చేశారు, వ్యాన్ హ్యాండ్ ఓవర్ చేసి చాలా ఇబ్బంది పెట్టేశారు. వాళ్ళ కార్యకర్తలందరినీ కొట్టేసి, వాలంటీర్స్ని కొట్టేశారు, తీసుకెళ్ళిపోయారు. ఎంత దుర్మార్గం చేయాలో అంత దుర్మార్గం చేశారు. అవన్నీ రాసి పెట్టుకున్నారు, ఎందుకు మానేస్తారు? మర్చిపోతాం కదా, మనిషికి మరుపు కాలం అనేటువంటిది గాయం చేస్తుంది, అదే మాన్పుతుంది, మర్చిపోతాడు మనిషి. అలా మర్చిపోకుండా ఉండడం కోసం రాసి పెట్టుకున్నాడు. అది తెస్తా ఉంటాడు ఒకటిని. కొన్నాళ్ళు టైం పడుతుంది కదా, అన్నీ సెట్ అవ్వాలి కదా. ఇప్పుడు ఒక 7 నెలలు 9 నెలలు అయింది, అప్పటికే ఒకళ్ళిద్దరు పెట్టినట్టు ఇప్పుడు మొదలెట్టారు. ఆ భయం పట్టుకుంది వాళ్ళకి. ముందు ఎగతాళిగా మాట్లాడాడు, మడిచి ఎక్కడన్నా పెట్టుకో, నీ ఎర్ర బుక్కు, నీ సంగతి తెలుస్తాను, నిన్ను, నీ బాబుని, ఇలాంటి మాటలు మాట్లాడేవాడు. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఏం మాట్లాడినా మొన్న ఏమన్నా నా ఉద్యోగం పోయింది కదా అంటున్నాడు, మాట్లాడటానికి ఏముంది అంటున్నాడు. అయినా సరే బెంకంగానే మాట్లాడుతున్నాడు. ఏంటండి ఏం చేస్తారు, చంపేస్తారా, జైలు పెడతారు, అంతే కదా అంటాడు. అంతే నిజం, అంతే కదా, తెగించినప్పుడు తిడ్డలింగం అన్నట్టు అతనికి ఇక ఈ అనివార్యం అయిపోయింది, అరెస్ట్ అనివార్యం. దగ్గర సిద్ధపడిపోతాడు, బట్టలు వాటితో పాటు ఏం పట్టుకెళ్ళాలో చూసుకుంటాడు. ఇప్పుడు అతను గుట్కా ప్యాకెట్లు గట్ట కావాలనుకో, జైలు గోడ నుంచి అవతల నుంచి గ్యారెంటర్ బాబు తీసుకుంటాను లోపల నుంచి అంటాడు. ఇప్పుడు జైల్లో డైరెక్ట్గా అంటే డబ్బులు పడితే పట్టుకెళ్ళిపోనిస్తారు అనుకోండి, అది వేరే కదా. మీకు దొరకనే ఏముండవు, డబ్బులు పడితే. ఆ వరుణ్ రెడ్డి అన్నవాడు డిఏజీ జైలు సూపరింటెండెంట్ ఎవరో వైసీపీ వాళ్ళు వస్తే బూట్లు అలా పడుకుని అక్కడ నిలబడే నాకెత్తున్నాడు. ఇలాంటి మాట్లాడితే బాగా వస్తుంది. కానీ వాళ్ళు చేసిన పని ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి ములాఖాత్ కావాలంటే ఈ వారానికి 2 ఇస్తాం, 1 ఇస్తాం, ఇలాంటి మాటలు మాట్లాడేవారు. మరి అటువంటి అప్పుడు ఒళ్ళు మండి మనం అనవా? నువ్వు ఉద్యోగంలో ఉండి మా సొమ్ము తింటా, నువ్వు డ్యూటీలో చేయకుండా నువ్వు బూట్లాకి కార్యక్రమం చేస్తే మేము ప్రజలం, పబ్లిక్ సర్వెంటు, మేము రాజులు అయ్యి ఉండి మేము ఖచ్చితంగా అంటాం. ఏం బాధ పెట్టుకోకూడదు, మూసుకుని కూర్చోవాలా, నోరు మూసుకుని కూర్చోవాలా. మేమేం చేయలేకపోతున్నాం కాబట్టి ఇంకా కనీసం నోటితోలడం తీర్చుకుంటున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీకు కొరడా ఇచ్చి కొట్టేయాలి మిమ్మల్ని పట్టుకుని, ఆ పని చేయట్లేదు. ఇక మా ఒళ్ళు ఉడికిపోయి ఏం చేయాలో మాకు అర్థం అవ్వట్లేదు. నేనేం తిడతలేదు బూతులు, అమ్మ అక్క అని ఏం తిడతలేదు వాళ్ళకి. మళ్ళీ ఇదేరా బాబు కథ, డ్యూటీలో చేయరా బాబు అంటున్నాం. పని వాడిని అడగమా, సరిగ్గా పని చేయకపోతే? మీ ఇంట్లో పని మనిషి ఉంటుంది, పని చేయకపోతే అమ్మ సరిగ్గా తుడు అంటావు కదా, అలాగే అడుగుతున్నాం మేము. సరిగ్గా పని చేయ, డ్యూటీ రూల్ ప్రకారం చేయి, నువ్వు వేటి వాళ్ళకి అని అడుగుతున్నాం. ఇప్పటికీ కూడా వ్యవస్థల్లో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి. కొంత కాదండి, సగం మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఈ దొంగతనాల్లో భాగం చేసాడు అతను నేరాల్లో వీళ్ళందరికీ వాటా ఇచ్చేసాడు. వ్యాపారంలోనూ తన ఆస్తిలోనూ వాటా ఇవ్వడు, కానీ ఈ నేరాల్లో మాత్రం వాటా ఇచ్చాడు అందరికీ. ఆస్తిలో మాత్రం చెల్లికి కూడా వాటా ఇవ్వడం, ఈ నేరాల్లో మాత్రం వీళ్ళందరికీ రారా అని చెప్పి తనకు కథ ఇచ్చాడు. వీళ్ళు అవి తప్పించుకోవడానికి చచ్చినట్టు వాళ్ళు తప్పించుకోవడానికి వీళ్ళని కూడా తప్పిస్తున్నారు వాళ్ళు. ఇది జరుగుతున్నది. సో ఈ ప్రక్షాళన ఎప్పటి వరకు? దీని ప్రక్షాళన చేయాలంటే ఒకటే మార్గం అండి జగన్ గారు. ఎలాగంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ అధికార యంత్రాంగంలో కీలకమైన శాఖల్లో ఉన్న వాళ్ళని 170 మందిని ఇక్కడి నుంచి రిలీజ్ చేయాలి. మిగతా రాష్ట్రాలకు తలకో ఖాతా పంపించాలి. తలకో ఖాతా మందిని అన్ని రాష్ట్రాలకి పంపించేసి ఆయా రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాలి. కేంద్రంలోనూ ఈ రాష్ట్రంలో వీళ్ళే ప్రభుత్వం కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి స్పెషల్ రిక్వెస్ట్ పెట్టి వాళ్ళందరినీ తెచ్చుకుని ఇక్కడ వేసుకుని, వాళ్ళకి ఇక్కడ రాగద్వేషాలతో ఇక్కడ రాజకీయాలతో సంబంధం ఉండదు. కొత్తగా వచ్చిన వాళ్ళు భాష అర్థమైపోయినా వాళ్ళ రాజకీయాలతోటి ఈ కక్ష కార్పణ్యాలు ఈ గోళ ఏం అర్థం అవుతాం. చట్టం చంద్రబాబు గారు ఏమనుకుంటున్నారు, చట్టాన్ని తన పని తాను చేసుకుని ఇద్దాం అంటాడు. చట్టం తన పని తాను చేసుకోవాలంటే చట్టాన్ని అమలు చేసి కూడా మంచోడే ఉండాలి. ఇక్కడ గొడవలతో అతను సంబంధం ఉండకూడదు రాజకీయాలతోటి. అప్పుడు అతను చట్టాన్ని తన పని తాను చేయనిస్తాడు. చట్టం తన పని తాను చేసిందంటే ఈ వైసీపీ వాళ్ళు అందరూ జైల్లో ఉంటారు. ఇదే సింపుల్. దీనికి ఇంక వేరే పెద్ద తల కొట్టుకోవాల్సిన పని లేదు. వీళ్ళు కేంద్రంలో రిక్వెస్ట్ చేయాలి, ఏమండి వీళ్ళందరూ చెడిపోయి వీళ్ళందరినీ రేప్ చేసేయండి, మా వాడు పాడు చేసాడు, వీళ్ళందరూ తలకైపుకి వేసేయండి బాబు అని చెప్పాలి. ఇప్పుడు బాగా తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని నాగాలాంటి పంపాలి, నక్కల్ని గట్ట కోసి తింటారు అక్కడ. నక్క మాంసం నక్క మాంసం కుక్క మాంసం అలాంటి పడేయాలి. అది తప్ప ఏది దొరకని పడేయాలి వాళ్ళని. వాళ్ళకి ఎంత పాపం చేసామో తప్పు చేసాం మనం, భూలోకంలోనే శిక్ష అనిపించేస్తున్నాం మనం అనుకుంటారు. అర్థమైందా? ఇది ఒకటే పరిష్కారం. లేదంటే కొంతమంది కేసు లేకపోయినా అతని జోలికి వెళ్ళకండి, ఇది ఎక్కడ విడ్డూరం అండి బాబు. అతను ఏం చేయకండి, అతను ఎలా తిరిగినా పర్లేదు, ఎంత దోపేసినా పర్లేదు, ఇలాంటివి వింటాం మనం.
చాలా మార్పులు చేయాలి, పెద్ద చర్చ జరగాలి ఈ దేశంలో. సో ఏపీ ఒక కేస్ స్టడీ అనుకోవచ్చు అంటారా? ఏపీ స్పెషల్. చెడిపోయిన యంత్రాంగం అంతా అక్కడే ఉంది, ఇప్పుడు అంతా కుళ్ళొట్టేసింది. ఏ రాష్ట్రంలోని దరిద్రం లేదు. ఆ రాష్ట్రానికి ఏదైనా నష్టం జరుగుతుంటే ఆ రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఏకమవుతాయి. ఇక్కడ అసలు ఈ రాష్ట్రంలో ప్రజలు మాకేం అక్కర్లేదు, మా జగన్మోహన్ రెడ్డి ఏడుపు మొఖం బాగుంటే చాలా అనుకుంటారు వీళ్ళు. 40% ఇంకా ఉన్నారంటే రాష్ట్రానికి. మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న వీళ్ళంతా చాలా ప్రజాస్వామ్యతంగా ఉంటారండి, టీడీపీ వాళ్ళు, కూటమి వాళ్ళు. అలా ఉండకూడదు. ఎవడు వైసీపీయా, వీడికి సగం తగ్గించేయండి 1000 రేషన్ అని చెప్పాలా. వాళ్ళు అటువంటి వాళ్ళు కోరుకున్నారు కాబట్టి అటు శిక్ష అది. అందరూ బాగుండాలనుకున్నవాడు ఇంకో లడ్డు ఎక్కువ పెట్టాలి. మేమే బాగుండాలా, ఏడుపు మొహం కాదు మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు చూసారా, వాళ్ళకి అన్నీ సగం సగం చేసేయాలి. కరెంట్ బిల్ డబల్ కట్టమనాలి. ఇది కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది మీకు, వితండవాదం కింద అనిపిస్తుంది, ఇది విపరీతం అనిపిస్తుంది. అలా చేసి చూడండి ఒకసారి, దెబ్బకి దారిలోకి వచ్చేస్తారు అందరూ. అందుకని గతంలో వైసీపీ వాళ్ళు చేసింది అదే కాబట్టి అలాంటి పరిపాలన జరగాలి. అవును, అది మీరు ఎంతసేపు మీరు మంచి చేసి వాళ్ళని మీరు వాళ్ళకి అపకారికి కూడా ఉపకారం చేసి మీరు మీ వైపు తిప్పుకుందాం, మంచి చేసి మంచి పేరు తెచ్చుకుందాం అనుకుంటున్నారు. పాము తేలు మీ మాట ఎందుకంటే అండి, వాటిని ఏం చేయాలంటే తేలుని చెబుతూ కొట్టాలి, పావును కర్రతో కొట్టాలి, అంతే. ఇప్పుడు మీకు ఒకసారి ఇతను వైసీపీ జగన్ అంటే ఇష్టం, సరే నీకు జగన్ అంటే ఇష్టం కదా, జగన్ ప్రార్థన చేయి, ఒక పూటే భోజనం చేయనాలి, రెండో పూట భోజనం చేస్తే ఎముకలు ఏరేస్తామని చెప్పాలి, చేయమని చూద్దారా. అప్పుడు జగన్ ప్రార్థన చేస్తాడా, రెండో పూట భోజనం చేస్తామని ఎత్తాడో చూద్దాం. ఇలా పెట్టాలి రూల్, అక్కడ తలతిక్క రూల్ పెట్టాలి. మీరు తొక్కలా కన్నా పర్లేదు, ఒకసారి ఇంప్లిమెంట్ చేయమని 2 నెలలు చేయమనండి. గతంలో ఎప్పుడో ఇతను జగన్ ప్రేమించాడైతే ఇతను పెన్షన్ తీసిండి అనాలి. అప్పుడు జగన్ మీద ప్రేమ చూపిస్తారేమో చూద్దారు, ఎన్నాళ్ళు చూపిస్తారో చూద్దాం. ప్రతి అడ్డమైన దానికి ఎగరేసుకుంటూ వస్తే నీకు ఎడ్ర పని అని చెప్పి ముడ్డి పగల కొట్టండి. ఏంటండి ఇది, ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళిపోద్ది. చంద్రబాబు గవర్నమెంట్ వస్తే జగన్ ఉన్నా లేకపోతే ఇంకోటి ఉన్నా నోరు మూసి పైన కింద ప్లాస్టర్ అండ్ మూసుకుంటమే కాదు, ప్లాస్టర్ అండ్ ఇచ్చేసుకుంటారు కింద కూడా. ఎవడు మాట్లాడ్డారు. ఒక్కసారి ఈ పని చేయాలి, లేదంటే కేసు లేకపోయినా కోర్టుకు వెళ్ళి వెసులుబాటు కావాలని అడుగుతారు, లేకపోతే హాస్పిటల్లో జాయిన్ అయిపోతారు, రెడ్ బుక్ని ఎగతాళి చేస్తారు. ఇవాళ రెడ్ బుక్ తెచ్చి ఇలా పెట్టుకుంటే చాలు భయపడి దాక్కుంటారు. రోజుని ఎవడో కాపాడుతూ ఉంటాడో, నువ్వేం మాట్లాడకంటాడు, అదేమో ఏకంగా ఏదో కార్యక్రమాలు చేసుకుంటా పోయింది. మొన్న మధ్యన మురిగింది, మళ్ళీ సైలెంట్ అయిపోయింది. నువ్వేం మాట్లాడక నేను చూసుకుంటానంట. అంతా పక్కనే ఉంటారు వీళ్ళంతా. ఇది దురదృష్టం. సో చూద్దాం సార్, మొత్తానికి మీరు అన్నట్టుగా ప్రక్షాళన మాత్రం అతి తొందరలో జరగాలని కోరుకుందాం. నమస్తే. Please subscribe to Leo News for more videos.